అపర భగీరథులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమంతా కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు రైతుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉండవచ్చు గాక, మీరు రైతులు మీకు ఏం చేసిండ్రు? రైతుల మీద మీకు కోపం ఎందుకు? ఇలా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ వర్షాకాలం 50% కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ గోదావరిలో నీళ్లు లేవు. ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీళ్లు 1,48,000 క్యూసెక్కులు ప్రతిరోజు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. వాటినన్నా మీరు వెంటనే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.